ఈసారి పంటలు ఏ టైంలో పెట్టారో తెలియదు కానీ రైతులకు మాత్రం ఫుల్ నష్టం అండి ఈసారి. ఇప్పటికి కూడా వడ్లు కాంటలు కాలేవు అసలు. ఇప్పటికి కూడా వడ్లు అమ్మడానికి పోలేవు. ఏంటో అసలు ఇది అర్థమే అవ్వట్లేదండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్లో అయితే మేము పొద్దున్నే లేవగానే బ్రష్లు వేసుకొని, ఓన్లీ బ్రషెస్ వేసుకొని తినకుండా ఇంకా వడ్ల దగ్గరికి అయితే వచ్చినామండి. వడ్లు అయితే నింపేయమన్నారు. ఇంకా మనం నింపేస్తే వాళ్ళు కాంటా చేస్తామని చెప్పేసి అయితే అన్నారు. ఎప్పుడైనా వాళ్ళే నింపుకొని కాంటా చేసేటోళ్ళు. కాకపోతే ఈసారి చాలా లేట్ అవుతుందని చెప్పేసి మీరు నింపండి, మేము కాంటా చేస్తామని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా నేను మా ఆయన అయితే నింపడానికి వచ్చినాం. ఇంకా మా ఆయన అయితే కుప్ప అయితే ఇప్పుతుండండి. ఈసారి అయితే చాలా అంటే చాలా తక్కువైనాయి వడ్లు. సగంలో సగం కాదండి, ఒక రూపాయల చారణ పర్సెంట్ కూడా వడ్లు కాలేవు. మొత్తం పొలం అయితే ఎండిపోయిందని చెప్పినా కదండి మీకు. ఎండిపోయి ఇంకా కొంచెం అయితే వడ్లు అయినాయి. ఇంకా వడ్లు అయితే ఇక కొన్నే ఉన్నాయి కదా, మేము ఇద్దరమే నింపేస్తామని చెప్పేసి అయితే నింపేస్తున్నాం. లేకపోతే మా ఆయన ఎవరినైనా తీసుకొచ్చేటోడు. ఇంకా ఎందుకు నేనున్నా కదా, నేను వస్తా అని చెప్పేసి అయితే అన్నా అండి మా ఆయనతో. ఎక్కువ కూడా లేవన్నావు కదా అని చెప్పేసి అయితే ఇంకా వచ్చిన. ఇంకా మేము వచ్చేసరికల్లా అయితే ఇంకా సంచులు కూడా లేకపోయిండండి. ఇంకా ఎక్కడనో 2 గట్టలు ఉంటైతే తీసుకొచ్చిండు. చాలామందికి సంచులు లేక కూడా ఇంకా వడ్లు నింపకుండా ఆగిపోయారు. అసలు ఈరోజు వడ్లు నింపి కరెక్ట్ చేసినామా తప్పు చేసినామా అనేది అస్సలు అర్థం కాలేదండి. మీరే వీడియో చూస్తుంటే అర్థమైపోతుంది అసలు ఎందుకు అట్లా అంటుందని చెప్పేసి. మా ఆయన అందులో కొడతా ఉంటే నా చేతికి దెబ్బ తాకుతుందండి. ఇంకా నేనే కొడతా, నువ్వు ఇంకా పట్టుకో అని చెప్పేసి అయితే అంటున్నా. కాకపోతే కొట్టడం మన వల్ల కాదు, అది ఎంత బలంతో కూడుకున్న పని కదా, ఇంకా మన వల్ల కాదని అర్థమైపోయి సర్లే ఇంకా నేను సంచి పట్టుకుంటా, నువ్వైతే ఇంకా అందులో నింపని చెప్పేసి అయితే మా ఆయనతో అన్నా అండి. కానీ ఈసారి అయితే వడ్లను చూస్తే ఏడుపు వస్తుందండి. మరీ ఇంత తక్కన. ఎప్పుడైనా ఒక 100 సంచి 120 సంచి అయ్యేది. ఇప్పుడు మరీ ఘోరంగా అసలు ఎన్ని అవుతాయని చెప్పేసి అయితే భయంగా అయితే సంచులు నింపుతున్నామండి. ఈ వీడియో చూసిన వాళ్ళు మా రిలేటివ్స్ ఎవరైనా చూసి ఖచ్చితంగా నవ్వుకుంటారండి, ఏంది గిట్లా అని చెప్పేసి. కానీ ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు. పొలం అంటే పంటలప్పుడు కొంచెం చెడుగొట్టు వానలు అంటారు కదా, అట్లాంటి వానలు కూడా పడలేవు. పడింటే కనుక కొంచెం నీళ్ళు అందేవి. ఇంకా నీళ్ళు అందితే పొలం మంచిగా అయ్యేది. నీళ్ళు అందక ట్రాన్స్ఫారం కాలిపోయి ఇంకా అట్లా అయిపోయింది, పొలం ఎండిపోయిందండి. నేనైతే వీడియో మంచిగా కనిపించాలని చెప్పేసి అయితే ఇంకా సంచులన్నీ తీసి పక్కకి వేసి పెట్టానండి. కాకపోతే మా ఆయన ఇంకా తీసుకొచ్చి సంచులు దాని ముందే వేసాడు. ఇంకా నేను పనిలో పడి ఇంకా అసలు అబ్జర్వ్ చేయలేను. అందుకని ఇంకా అన్ని సంచులు కనిపిస్తున్నాయి అక్కడ. నేను వీడియో సెట్ చేసి వెళ్ళిన తర్వాత ఇంకా మా ఆయన వచ్చి అట్లా చేస్తాడని నాకేం తెలుసండి. ఇక నేనైతే బాగానే సెట్ చేసిన కదా, ఇంకా పని చూసుకుందామని చెప్పేసి అయితే పని చూస్తూనే ఉన్నాండి. అసలు ఈ వడ్లల్లో పని చేయడం ఏంటో కానీ బాగా చిటచిటలు వేస్తుందండి. రోజు చేసేటోళ్ళు ఎట్లా వేస్తారో అసలు అర్థం కాదు. నేను వీడియో అబ్జర్వ్ చేసి ఇంకా సంచులు తీసి అటు పక్కన వేసిన. ఎందుకంటే సంచులు మొత్తం వీడియోలోనే పడుతున్నాయని చెప్పేసి. పెట్టి 2 నిమిషాలు కూడా కాలేదు, మా ఆయన తీసుకొచ్చి మళ్ళీ వీడియో ముందే వేసిండు, అంటే కెమెరా ముందే వేసేసిండు. అదైతే నేను అబ్జర్వ్ చేసుకోలేదు. ఇంకా చాలామంది అయితే రోజు వడ్లు కుప్ప చేయడానికి, వడ్లు కుప్పిప్పడానికి, ఇంకా ఎండబెట్టడానికి అయితే పనికొస్తారు. వాళ్ళు ఎట్లా అసలు భరిస్తారో నాకు అర్థం కాలేదండి. నాకైతే చేతుల మీద పడంగానే చిన్న చిన్న పింపుల్స్ అంటే కురుపులు లాంటివి వచ్చేసినాయి. ఎలర్జీ లాగా అయిపోయి అసలు రోజు చేసేటోళ్ళు ఎట్లా చేస్తారో ఇంత సెన్సిటివ్ అయిపోయినా అనిపించింది నాకు. నేను కూడా ఒకప్పుడు చేసిన, ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేసిన. ఇంకా మావి అయితే అప్పుడు ఇంకొక 2-3 ట్రాక్టర్ల వడ్లు ఉండేవి. ఇప్పుడైతే తక్కువ ఉన్నాయి కానీ 2-3 ట్రాక్టర్ల వడ్లు నేను మా ఆయనని కుప్పిప్పడం, కుప్ప వేయడం, మళ్ళీ ఇంకా మా ఆయన నన్ను దించేసిపోతే అక్కడ ఇంకా దున్నుతూనే ఉండేదాన్ని సాయంత్రం వరకు. ఇక సాయంత్రం వచ్చేదాన్ని. కానీ అప్పుడు అసలు ఏం అనిపించేది కాదు. ఈడ వచ్చి 1-2 సంచులు నింపలేను, మొత్తం చేతులంతా దురద పెడుతున్నాయి, కాళ్ళంతా దురద పెడుతున్నాయి. ఏంది అసలు ఇట్లా చిన్న చిన్న కురుపులు వస్తున్నాయని మా ఆయనకి ఇప్పిస్తే ఎందుకు ఇట్లా వస్తున్నాయని చెప్పేసి అయితే అన్నాడండి. ఇంకా ఎట్లనో ఒక రకంగా అయితే మొత్తం నింపేసినాం. కానీ నింపేటప్పుడు మాత్రం ఫుల్గా ఏడుపు వచ్చిందండి. ఎందుకంటే అసలు ఎంత చిటచిట అనిపించిందో. ఇంకా ఎండ కొడతలేదు, నయమైంది. అసలు ఎండ కొట్టింటైతే అసలు పని చేయడానికే రాకపోవండి. చూసిరు కదా మొగులు ఎట్లా పట్టిందో. మొగులు పట్టింది కాబట్టి ఇంకా నింపేసినాం మేము. అదే ఎండ కొట్టింటే ఇంకా అసలు ఏమయ్యేదో కూడా తెలియదు. వాటర్ తాగడానికే సరిపోయేటోళ్ళం. ఒక చుక్క వాటర్ తాగకుండా ఇంకా కుప్ప అయిపోయిందాక ఎట్లయినా చేయాల్సిందని ఇంకా పట్టు వదలని విక్రమార్కులు లెక్క పని అయితే చేసినాం. పాపం మా ఆయనకి పని అయిపోయిన తర్వాత 2 డేస్ అయితే బ్యాక్ పెయిన్ వచ్చిందండి. ఎందుకంటే పైకి లేపి కిందికి అనడం సంచులు అట్లా ఒక్కడే చేసేది కదా. ఇంకొకరు ఎవరైనా అబ్బాయి వచ్చింటే ఇద్దరు చేసేటోళ్ళు. హ్యాపీగా కొద్దిసేపు అట్లా సంచులు నిలబెట్టేటోళ్ళు, ఏమనిపించకపోయేది. ఇంకా మా ఆయన ఒక్కడే చేసిందాకంటే 2 డేస్ బ్యాక్ పెయిన్ వచ్చిందని చెప్పిండు. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అయితే ఇంకా ఫుల్ బ్యాక్ పెయిన్ మా ఆయనకు. కానీ ఇంకా
పాపం ఆయన అన్నీ తట్టుకుంటాడు. అసలు నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది, అసలు నేను ఎందుకు నాకు కొంచెం కూడా ఏ పనిలో కూడా హెల్ప్ చేయ మా ఆయనకు. నాకే అనిపిస్తుంది అప్పుడప్పుడు ఏదైనా పని చేస్తే బాగుండని, కానీ ఈడ ఏం పని ఉన్నది, ఏ పని చేయాలో అర్థం కాదు ఫ్రెండ్స్. మీరే ఏదో ఒకటి సజెస్ట్ చేయండి ప్లీజ్. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటో చెప్పాలా, డాబ్ పై నుండి వాయిస్ ఓవర్ ఇస్తే పర్ఫెక్ట్గా వచ్చేది, కింద కూర్చుండి వాయిస్ ఓవర్ ఇస్తే ఇదేంది అసలు చిమ్మట్ల వాయిస్ పడుతుంది, బాగా అనిపించింది. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు చిమ్మట్ల వాయిస్ ఎట్లా పడుతుందని. అసలు ఈ కెమెరా యాంగిల్ ఏంటో కానీ భలే సెట్ అయిందండి, ఎంత బాగా అనిపిస్తుందో. పైన ఆకాశం, పక్కన చెట్లు, కింద పచ్చని గడ్డి, మేము మధ్యలో ఎంత బాగా అనిపిస్తుంది కదా. మీకు కూడా నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి. మీరే కదండి సపోర్ట్ చేసేటోళ్ళు. చిన్న చిన్న యూట్యూబర్స్కి సపోర్ట్ చేస్తేనే ఇంకా రాను రాను మంచిగా ఎదుగుతాం, ఇంకా మంచి వీడియోస్ కూడా చేస్తాం. ఒకళ్ళనొకళ్ళు మనమే సపోర్ట్ చేసుకోవాలా, ఏమంటారు? నా మాట ఏమన్నా అబద్ధమా? కాదు కదండి, నిజమే కదా. అయినా నన్ను కూడా మా ఆయన అయితే ఏ పనిలో అయినా ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాడండి. అది చెయ్యి ఇది చెయ్యి అని, నీకు నచ్చినట్టుగానే ఉండు అని చెప్పేసి అయితే అంటాడండి. మా వాళ్ళు ఏందో తెలుసా, ఓర్వలేకపోతారండి మా ఫ్యామిలీ వాళ్ళు దీన్ని ఇంత బాగా చూసుకుంటుండని. అసలు మా సొంత వాళ్ళకి ఎందుకంత కుళ్ళుతనం అర్థం కాదండి. ఇంకా అసలు మా ఆయనకి ఏదో చెప్పి మా మధ్యలో ఏదో గొడవ పెట్టాలన్నట్టు కొంచెం ట్రై చేస్తారు ఈ మధ్యలో. కానీ నేనైతే ఇంకా ఆయన ఏమన్నా అన్నా కూడా అసలు గొడవ పెట్టుకోవడానికి నేనైతే రెడీగా లేను. ఆయన కూడా గొడవ చేయడానికి కూడా రెడీగా లేడండి. మనలో మనకే ఎందుకు ఇంత భేదాలు అనేది అస్సలు అర్థం కాదు. ఎందుకు ఇంత కుళ్ళుబోత్తనం, అసలు నేను ఎవరిని ఏమనను, అయినా నా మీద ఎందుకో ఇంత కుళ్ళుబోత్తనం అస్సలు అర్థం కాదు. ఏం పని చెప్పవు, ఇంట్లోనే కూర్చోబెడతావు, తినిపిస్తావు అని ఏదేదో మాట్లాడతారండి. అసలు ఇంట్లో ఉంటే ప్రాబ్లం ఏంది చెప్పండి. అసలు ఇక్కడ ఏదన్నా పని ఉంటే పని చేసుకుంటాం, ఏం పని లేనిది ఏం పని చేస్తారు చెప్పండి. అసలు ఇంకా మాకు పిల్లలు లేరు, పిల్లల కోసం మేము కూడా ప్రయత్నం చేయాలి కదా. పిల్లల కోసం ట్రై చేస్తూ జర్నీలు అటు ఇటు చేస్తే కూడా అది అంత వర్కౌట్ కాదు కదండి. మా బాధలు ఎవ్వరికి అర్థం కాదు అసలు. కాకపోతే ఇంకా ఇంట్లోనే కూర్చోబెడతావు, ఏం పనులు చెప్పవు, మరి ఇంత కూడా చూడొద్దు భార్యని, అంత నెత్తి మీద పెట్టుకొని చూస్తే అట్లా ఇట్లా చెడిపోతారు, అట్లా ఇట్లా అని మాట్లాడతారండి. మా వాళ్ళే మాట్లాడతారు, ఎవ్వరు కాదు. ఇంకా మా వాళ్ళు మాట్లాడతారు, కానీ మా ఆయన అదేం పట్టించుకోడండి. ఎందుకంటే ఫస్ట్ మాకు ప్రయారిటీ మాకు పిల్లలే, ఇంకా ఏది కాదు. పిల్లలు పుట్టిన తర్వాత ఎంతైనా సంపాదించుకుంటాం, ఏదైనా చేసుకుంటామని మేము ఒక్క ఉద్దేశంతో ఉంటున్నాం అసలు. కానీ వాళ్ళకి అసలు మా బాధలు, మా ఫీలింగ్స్ అసలు ఏం అర్థం కాదు. కాకపోతే ఏదోటి అందామా నా మొహం మీదనే అంటారు అసలు నువ్వేం పని చెయ్యవు అని చెప్పేసి. చేసే టైంలో చాలా పని చేసినండి, పని చేసుకుంటే ప్రయత్నం చేస్తే వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఖాళీగా కూర్చుంటున్నా ఇంట్లో. నాకేమన్నా ఖాళీగా కూర్చోవడం ఇష్టమా చెప్పండి? అది ఖాళీగా కూర్చోకుండా యూట్యూబ్ కోసం అయితే ట్రై చేస్తున్నా అండి. కొంచెం కొంచెం ఎవరికైనా టైం పడుతుంది కదా సక్సెస్ రావడానికి. ఇట్లా పెట్టంగానే ఇట్లా చిటికలో సక్సెస్ అనేది రావడానికి మనం ఏమన్నా దేవుళ్ళమా చెప్పండి? అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ అయిపోయారండి, ఇట్లా విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు. అట్లాంటి సమాజంలో బతకాల్సి వస్తుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఎవరితో నాకు ఎందుకు, మా ఆయన మాత్రం నన్ను ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తాడు, నన్ను మంచిగా చూసుకుంటాడు. ఇంకా గంతే చాలు, ఎవ్వరి మాటలు నేను పట్టించుకోనని ఉంటా అండి. ఇంకా అట్లనే ఇక్కడైతే వడ్లు నింపడం అయితే దగ్గర పడ్డదండి. 2 సంచుల గట్టలు తెస్తే 2 సంచి గట్టలల్లా ఒక్క సంచన మంచలేదండి, అన్నిటికీ బొక్కలు పడ్డాయి. ఒకటైతే చినిగిపోతుంది నింపంగా. అసలు ఫన్ అయిందో తెలుసా, కాంట చేయంగా మొత్తం కిందికించి వడ్లు పోయినాయి తెలుసా. ఆ వీడియో తీసే టైంలో నేను ఇంకా సంచి పట్టుకొని ఉన్నా, అందుకే తీయలేనండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది తీయడం. కాకపోతే ప్రతి ఒక్కదానికి రంధ్రం ఉందండి. ఇంకా లేదు, మేము వెతుక్కుంటా అయితే తీసినాం. ఏంది ఇది 100 సంచులు ఉంటే 100 సంచులలో కనీసం 20 సంచులన్నా మంచిలేవేందని అనిపించిందండి. ఇక ఎట్లనో ఒక రకం అయితే నింపేద్దాం, ఈరోజు కాంట అయిపోతే ఇంకా మనకు ఒక పని అయిపోతుంది అని చెప్పేసి అయితే అనుకున్నామండి. ఇక ఎట్లనో ఒకలాగా కష్టపడి నింపినాం. ఇంత మొగులైతుంది కదా అక్క, మరి ఎందుకు నింపారు వడ్లు అనొచ్చు. అసలు నిన్న నుంచి చూస్తున్నామండి, మొగులైతుంది తర్వాత ఎండెళ్తుంది, మొగులైతుంది ఎండెళ్తుంది. వర్షం ఏం పడతలేదు కదా, నింపేసి పెడితే ఇంకెట్లన్నా అవుతుంది. కుప్పు ఉంటే ఇంకా మేము వంపు ఉన్న జాగాలో పోసినామండి. అక్కడ పోసినాం అనుకో ఏమవుతుంది అంటే మళ్ళీ వాటర్ వచ్చేస్తాయి, దాని కిందికి వాటర్ వస్తే ఇప్పటికే సగం మొలకలు వచ్చినాయి, ఇంకా మొలకలు వస్తాయి అని చెప్పేసి అయితే ఇంకెట్లా అట్లా సంచులను నింపితే కాంట అయిపోతాయి అని చెప్పేసి అయితే నింపినామండి. సంచులు అయితే నింపడం అయిపోయింది. ఇక మా ఆయన అయితే కాంట చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిండు, వాళ్ళని తీసుకొస్తాని. ఇంకా తీసుకొచ్చిన తర్వాత కాంట కూడా చేసేసినామండి. ఇలాగో బతిమాలి ప్లీజ్ చెయ్యండి, బయటకు పోయేది ఉందని అట్లా ఇట్లా బతిమాలి అయితే కాంట చేపించేసినామండి. వడ్లు కాంట చేపించేసి ఇంకా మంచి బార్దాన్లు అట్లా అవన్నీ కప్పేసిన తర్వాత ఇక ఈరోజు అయితే గుడికి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయినామండి. నేను మా ఆయన మంచిగా రెడీ అయిపోయి శివాలయానికి అయితే వెళ్ళినామండి. ఇంకా మంచిగా దర్శనం చేసుకొని పులిహోర బొట్లాలు అట్లాగే లడ్డు కొనుక్కొని ఇంకా హ్యాపీగా కూర్చొని, మెయిన్గా చెప్పాలంటే నాకు ఇక్కడ పులిహోర అంటే చాలా ఇష్టం అండి, నా ఫేవరెట్ అయిపోయింది ఈ టెంపుల్లో పులిహోర. అట్లాగే ఒక లడ్డు కూడా తీసుకున్నాం. మా ఆయనని వీడియో తీయని చెప్పేసి అంటే ఇంకా ఫేస్ అంతా పేలిపోయినట్టు వస్తుందని చెప్పేసి అయితే అన్నాడు. ఇంకా ఏం పర్లేదు ఇంకా మంచిగా తీయు అని చెప్పేసి అంటే ఇంకా తీసాడండి. నేనైతే పులిహోర తీసుకున్నా ఇక్కడ, నాకొకటి మా ఆయనకొకటి 2 పులిహోర పొట్లాలు అట్లాగే ఒక లడ్డు
లడ్డు అయితే తీసుకున్నామండి. నాకు పులిహోర అయితే ఇష్టం అని చెప్పినా కదా, హ్యాపీగా అయితే నేను తినేసినండి. మా ఆయన కూడా హ్యాపీగా తింటుండు. ఎందుకంటే ఫుల్ ఆకలి మీద ఉన్నాం. ఇంకా దేవుని ప్రసాదం కదా, ఇంకా ఫుల్ ఖుషిగా తినాలని చెప్పేసి అయితే తిన్నాము. ఇంకా లడ్డు కూడా తినేసినామండి. మంచిగా ఎట్లా అంటే ఇంకా మాకు టిఫిన్ అయిపోయిందండి. ఇక గుడికి వచ్చినామా ఇంకా అన్నీ మర్చిపోవాలా, పీస్ఫుల్గా ఉండాలా, కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేయాలా అని చెప్పేసి అయితే అంటా అండి మా ఆయనకు. ఎప్పుడు ఇంటికాడున్నా అక్కడున్నా ఏదో టెన్షన్ ఉంటానే ఉంటుంది. ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ మర్చిపోలా, ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి అయితే అంటానండి నేను. కాకపోతే ఈ మధ్యలో ఏ గుడికి వెళ్ళినా సరే నాకు చాలా ఏడుపు వస్తుందండి. ఏదో తట్టుకోలేని సిచ్యువేషన్లు ఉన్నానేమో అన్నట్టుగా దేవుని ముందు నిలబడగానే ఏదో ఇట్లా ఏడుపు వచ్చేస్తుందండి. ఎవరికి చెప్పలేని బాధ బరువు గుండెల్లో ఉండిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా దర్శనం చేసేసుకొని అయితే మేమైతే బయలుదేరినామండి. ఇంకా కళ్ళల్లో డస్ట్ పడుతుందని చెప్పేసి అయితే మా ఆయన స్పెట్స్ పెట్టుకున్నా, అట్లాగే టవల్ కూడా కట్టుకున్నా అండి. టవల్ కట్టుకోకపోతే మా ఆయన అయితే తిడతాడు. అస్సలు నాకు ఎండ పడది, ఎండ నిజంగా అసలు నాకు ఎండ పడదండి. అందుకే నేను ఈ ఎండాకాలం బయటకు వెళ్ళను. ఇంకా అప్పుడే ఫుల్ ఎండలు కొట్టినాయండి. ఇంకా అప్పుడే వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా టవల్ కట్టుకొని అయితే ఒక హోటల్కి అయితే వెళ్ళినాం. మంచిగా బిర్యానీ తిందామని చెప్పేసి అయితే ఆర్డర్ ఇచ్చినాం. బిర్యానీ అసలు కుక్ కాలేదండి, పీస్ కూడా కుక్ కాలేదు, రైస్ వాటర్ ఉంది. ఇంకా అది పడేసినాం. ఇక పడేసి బయటకు వెళ్ళి స్టార్ట్ అయినామో లేదో ఫుల్ వర్షం అండి. ఏంటండి ఇప్పుడే ఇంత వాన కొట్టింది, మళ్ళీ ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది. అసలు ఎప్పుడు ఎండ కొడుతుందో ఎప్పుడు వాన పడుతుందో కూడా అర్థం కాలేదు. పాపం వడ్లన్నీ మొత్తం తడిచిపోయినాయండి. చూస్తుంటేనే ఏడుపు వచ్చింది. అసలు ఎంత కలకల అనిపించిందో. ఇక ఇట్లా ఇంకా వర్షంలో తడుస్తూనే ఇంటికైతే వచ్చినామండి. వర్షం పడ్డా సరే ఫస్ట్ ఇంటికి పోయింది కావాలి, నాకైతే అట్లనే అనిపిస్తుంది అండి. కొందరికైతే వర్షం పడితే ఎందుకు తడవడం, కోసేపు ఎక్కడన్నా ఆగిపోదాం అన్నట్టు అనిపిస్తుంది. నాకైతే అట్లా ఎక్కడంటే అక్కడ ఆగడం అస్సలు ఇష్టం ఉండదు. తడిసినా పర్లేదు ఇంటికైతే వెళ్ళాలి అనుకుంటా. నేనైతే తడిసిపోయినండి. ఇంకా నా చీర అయితే మొత్తం పచ్చిగా అయిపోయింది. బండి పైన వస్తుంటే కింది వాటర్ అన్ని చీర పైన జిల్లింది. ఈ సముద్రం చూడండి ఎంతలా ఉందో. అసలు ప్రతిసారి వర్షం పడడం, ఇంటి ముందట మొత్తం వాటర్ ఆగడం అసలు ఏంటో నాకు అర్థం కాదు. పోయి ఈరోజే వాచ్ పెట్టుకున్నాండి, వాచ్ మొత్తం తడిచిపోయింది. ఇంకా డ్రెస్ చేంజ్ అయిపోయింది. ఈ సముద్రం మాత్రం తగ్గేటట్లు లేదు. చిన్నపిల్లలు ఉండుంటే ఈ సముద్రంలో మాత్రం ఈత కొట్టేటోళ్ళు, ఇంట్లోకన్నీ నీళ్ళు వస్తున్నాయి.